క్రైస్తవ జీవితంలో సువార్త అనేది ఒక మిస్టరీ అండి. యేసుక్రీస్తు ప్రభువు అంటేనే ఒక మిస్టరీ, సువార్త ఒక మిస్టరీ. బైబిలే చెప్తా ఉంది. సువార్తను గురించి ఏమీ తెలియని వారు కూడా బాగా అర్థం చేసుకోగలరు. ఏంటి సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన మరణించాడు, మనకు రక్షణ ఇచ్చాడు ఆయన. అది అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం కూడా అక్కర్లేదు. అలాగని సువార్త అనేది ఒక మిస్టరీ. ఈ లోకంలో ఎంత బాగా చదువుకున్నా బైబిల్ పండితులకు కూడా అర్థం కాదు సువార్త, అంత లోతైనది. ఒక విధంగా అది చాలా తేలికైనది, రెండో విధంగా మన జీవితాంతం కూడా లోతులు మనకు అర్థం కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. కారణం ఏంటంటే సువార్తలో శక్తి ఉంది. సువార్త అనేది మామూలు మాటలు కాదు. మొదటి అధ్యాయం మనం చదివితే 18వ వచనంలో సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేర్ ఈస్ పవర్. ఆ పవర్ ఇందులో ఉంది. ఆ పవర్ ఎందులో ఉందంటే సిలువలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన శక్తి ఏంటంటే సిలువయే. సిలువలో దేవుని శక్తి ఉన్నది.